ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు గాను జిల్లా ప్రజలు సహకరించాలి అంటూ కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాకినాడ జేఎన్టీయూకే జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామంటూ తెలిపారు. కౌంటింగ్ సెంటర్ నుంచి కిలోమీటర్ పరిధిలోని ప్రజలు గుంపులుగా ఉండకూడదని, ఇప్పటికే 144 సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా దీన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. వాళ్ళని మాత్రం మనం లోపలికి అలౌ చేయడం అనేది జరుగుతాయి. సో దానికి చెకింగ్ ప్రాసెస్ అనేది మనకి ఓల్డ్ డిపిఓ భానుగుడి సెంటర్ ఓల్డ్ డిపిఓ అదేవిధంగా ఇటువైపు నాగమణి తోట జంక్షన్ సత్వరం జంక్షన్ నుంచి కూడా మనం కట్ ఆఫ్ అనేది స్టార్ట్ చేయబడతాయి. సో అనవసరంగా ఎవరు కూడా ఈ 1 కిలోమీటర్ ప్రాంతంలో కౌంటింగ్ సెంటర్ ప్రాంతంలో ఎవరు రాకూడదు. 144 సెక్షన్ కూడా దాంట్లో ఆల్రెడీ అమల్లో ఉంది. ఇంకా ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా 144 అనేది మనకి 3rd, 4th, 5th మనకి 144 వేస్తాము కలెక్టర్ డిఓ సార్ దగ్గర చెప్పి. అది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా 4 అబోవ్ మెంబర్స్ గుంపుకూడకూడదు అనేది మన పాయింట్. అదేవిధంగా మనకి ఆల్ ఇంపార్టెంట్ విలేజెస్లో కూడా మనము ఫోర్సెస్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా మనము మీటింగ్ పెట్టుకోవడము 144 తర్వాత పోలీస్ యాక్ట్ 30 గురించిన అవగాహన కూడా ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాము. దీన్ని పాటిస్తూ ఎవరు కూడా కౌంటింగ్ రోజు అనవసరంగా బయటకు తిరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఎవరెవరు పోలింగ్ డే చిన్న మనం మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా చేసినా అక్కడక్కడ చిన్న సంఘటనలు జరగడం జరిగింది. దాంట్లో సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరి పైన మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ స్టెప్లో కంక్లూడ్ చేస్తూ దాంట్లో వీడియో ఫుటేజ్ తర్వాత ఎవరు ఐ విట్నెస్ చూసారో వాళ్ళు అక్కడ ఉన్నది ఇంకా ప్రూఫ్ అన్నీ కలెక్ట్ చేస్తూ టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ప్రాపర్గా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 100% శిక్ష పడతాయి. కాబట్టి వాళ్ళపైన రౌడీ షీటు అదేవిధంగా బైండ్ ఓవర్స్ ఇదన్నీ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్యూచర్లో యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కానీ తర్వాత జాబ్ సంబంధించిన ఏమొచ్చినా వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతాయి. కాబట్టి కౌంటింగ్ డే రోజు కూడా ఎలాంటి సంఘటనలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రశాంత వాతావరణంలోని కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియ పైన అన్ని పార్టీల సభ్యులకు అవగాహన కల్పించడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ప్రజలు గుంపులుగా ఉండకూడదని అన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్కు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ పాయింట్స్ ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పార్కు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కారణంగా ట్రాఫిక్ను మళ్లించడం జరిగిందని, పిఠాపురం నుంచి కాకినాడ వైపు వచ్చే వాహనాలు అచ్చంపేట నుంచి సిటీ వైపుకు మళ్లించడం జరిగిందని, అదేవిధంగా యానాం నుంచి కాకినాడ వైపు వచ్చే వాహనాలు భానుగుడి సెంటర్ మీదుగా మళ్లించడం జరిగిందని చెప్పారు. అసెంబ్లీకి ఈవీఎంస్, పార్లమెంట్ ఈవీఎంస్ వేరు రూమ్లో కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కూడా వేరుగా ఇంకొక రూమ్లో కౌంటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ప్రతి ఒక ఈవీఎం కౌంటింగ్ కోసం 14 టేబుల్స్ రూమ్లో పెట్టడం జరిగింది. బోత్ ఫర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా 14 టేబుల్స్ మనం పెట్టడం జరిగింది. అండ్ ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆ రోజు 8 గంటలకి మనకు ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్ అనేది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియతో మొదలవుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ బోత్ పార్లమెంట్ అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో దెన్ ఒక ½ అన్ అవర్ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఈ కౌంటింగ్ కోసం మనం ఎవరైతే సిబ్బందిని మనం ఎంపిక చేసి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు. అండ్ ఈటీపీబీఎస్ అంటే ఆన్లైన్లో మనకి వస్తున్నటువంటి ఏవైతే పోస్టల్ బ్యాలెట్ విధానం సర్వీస్ ఓటర్స్కి కల్పించారో దానికి సంబంధించినటువంటి ప్రత్యేక మనం ఏర్పాట్లు కూడా అక్కడ స్కానింగ్ కోసం చేయడం అనేది జరిగింది. అలాగే నిన్ననే పొలిటికల్ పార్టీలు క్యాండిడేట్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎన్ని టేబుల్స్ వేయబోతున్నాము, ఎంతమంది ఏజెంట్లు వాళ్ళను
వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చని వివరాలు కూడా వాళ్ళకి తెలియచేయడం జరిగింది. అండ్ జనరల్ పబ్లిక్కి ముఖ్యంగా తెలియచేయాల్సింది ఏమిటంటే, ఆ రోజు ట్రాఫిక్ మనకి డైవర్షన్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పిఠాపురం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అచ్చంపేట నుంచి డైవర్షన్ చేయడం జరుగుతుంది సిటీలో రావడానికి. అదే రకంగా ఇటు సైడ్ కాకినాడ రూరల్ అలాగా ఇట్లా యానం వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు భానుగుడి జంక్షన్ దగ్గర నుంచి వాళ్ళకి డైవర్షన్ అవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్ సంబంధించినటువంటి వాహనాలు నాగమల్లి తోట జంక్షన్ దగ్గర ప్రీ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ కోసం పార్కింగ్ అనేది ఐటీఐ కాకినాడలో జేఎన్టీయూ ఆపోజిట్లో అరేంజ్ చేయడం జరిగింది. అలాగే పెద్దాపురం సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది డిస్ట్రిక్ట్ స్టేడియంలో పక్కనే వాళ్ళకి కావాల్సిన పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. కౌంటింగ్ రోజున ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ రాకుండా ఉండడానికి జిల్లా వ్యాప్తంగా 144 పెట్టడం జరుగుతుంది. అదే రకంగా మరి అక్కడ కౌంటింగ్ సెంటర్లో 3 అంతస్తు భద్రత ఏర్పాట్లు అక్కడ ఉంటాయి. అంటే సిఆర్పిఎఫ్ అలాగా మనం స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ప్లస్ స్టేట్ సివిల్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. ఎవరు కూడా కౌంటింగ్ అయిన అనంతరం కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో కూడా ఎనీ విక్టరీ ప్రొసెషన్స్ కానీ అదే రకంగా ఏదైనా వాళ్ళ మార్చెస్ సెలబ్రేషన్స్ ఆ రోజు చేసుకోవడానికి వీలు లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాము. అండ్ మీడియా కోసం ప్రత్యేకంగా ఒక మీడియా కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీ మీడియా కోసం అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఫ్యాక్స్ అండ్ అదే రకంగా మీరు చూడడానికి టీవీ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. మీ మీడియాకు వివరాలు ఇవ్వడానికి ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక కోఆర్డినేటర్ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు మీకు ప్రతి ఒక్క రౌండ్ వివరాలు మీ దగ్గర తీసుకొచ్చి అందజేస్తారు. తర్వాత మీరు సంబంధించినటువంటి ఛానల్స్కి మీరు ఇవ్వచ్చు. అలాగే మీ మీడియాని అప్పుడు కొంతమందిని ఎవరికైతే పాస్ ఇచ్చామో వాళ్ళని ఒక చిన్న బ్యాచ్ కింద తీసుకెళ్ళి కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎక్కడైతే మన అనుమతి ఉన్నటువంటి చోట వరకు తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. ఇవి ఓవరాల్గా మనం చేసినటువంటి ఏర్పాట్లు. కేటీసీ విద్యా సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చేయూత సంస్థ ఫౌండర్ రవికుమార్, రామవరపేట శివాలయం చైర్మన్ గేదెల రమేష్, పాండ్రంగి రాజు పేర్కొన్నారు. సమాజంలోని పేద ప్రజలు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని వారు అన్నారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో కేటీఆర్ సంస్థ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు స్వచ్ఛతా సంస్థలు, చేయూత, ఆర్కే ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా 100 మందికి ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల చిన్నారులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి చిన్నారులకు స్వచ్ఛతా సంస్థలు అండగా నిలిచాయని పిలుపునిచ్చారు. సో అన్ని కూర్చుని ఒక ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ ముందడుగు వేస్తారంటే చాలా సంతోషం. ఇన్ ద సేమ్ వే ఆర్కే కూడా ఆర్కే టీమ్ అంతా ఫౌండేషన్ మెంబర్స్ కింద ఉండి ఆర్కేతో పాటు పిల్లర్స్ కింద చేస్తారంటే అది ఒక ఎన్జిఓకి ఒక గర్వ. ఆర్కే ఒక్కడి వల్ల అవుతుంది. వాళ్ళ టీమ్మేట్స్, వాళ్ళ బెంచ్మేట్స్ ఎవరైతే తనతో పాటు సపోర్ట్గా ఉన్నారో నెగిటివ్ థాట్స్ కూడా ఎదిరించుకుంటూ ఎన్నో అవమానాలు పడుతూ ముందడుగు వేయాలంటే చాలా కష్టం. ఒకళ్ళు నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు చాలా పౌరుషంగా ఉంటుంది. ఆ పౌరుషం మనం కూడా తగ్గించుకుని ముందడుగు వేయడం సక్సెస్. ఆర్గనైజేషన్ కూడా అంతే. నేను స్టార్ట్ చేసిన కాదు, నాకు చాలా మంది ఫౌండేషన్ పిల్లర్స్ మధ్యలో ప్రెజెంట్ పిల్లర్స్ టేకర్స్ కానీ రోగాస్ నా పిల్లలు ప్రశాంత్ ఆర్మీ కొంతమంది ఎన్జిఓస్ సుబీర్ అని చెప్పి ఆర్కే శేఖర్ నా ఫ్రెండ్స్ రాజు మరి కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఉన్నా సరే వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ముందర వేయడం నాకు కూడా కొన్ని కాల్స్ ఉంటాయి. నేను దగ్గర చేసిన వీళ్ళందరి యొక్క సపోర్ట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ పాజిటివ్ ఇంపాక్ట్ కానీ తెలుసుకుంటూ చేయడం ప్రతి ఒక్కటి విషయంలో నేను ముందడుగు వేయడం అంటే అన్ని విధాలుగా పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ని ఉంచుకుంటూ ముందుగా అన్ని చేసిన స్టెప్ కాబట్టి ఈరోజు సక్సెస్లో ఉన్నాం. పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది కానీ మనం వచ్చినప్పుడు ఏం తీసుకుని రాలేదు, వెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్ళాలి కాబట్టి ఉన్న దాంట్లో ఏదో చేయడం అది ఎంత రూపాయలు 100 రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్న దాంట్లో ఇవ్వడం నా యొక్క ఆర్గనైజేషన్ నిబంధనలు మేము పెట్టుకుంటుంది. సో ఎవరి అవసరం వచ్చినా మా దాంట్లో మేము చేయడానికి
కోసం నాకు ఎడ్యుకేషన్ అండ్ ఐ విష్ ఆర్ కేర్ ఆల్ ది బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సో మచ్. కేటీసీ ఎస్బీసీ అనే విద్యా సంస్థను స్థాపించి ఇలాంటి ఎన్నో వందల మంది వేల మంది చిన్నారులకు పుదుచ్చేరి డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తిల్లైవేలు బుధవారం యానాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగమైన కేంద్ర పాలిత ప్రాంతం యానాం నియోజకవర్గ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ వచ్చే నెల 4న జరగనున్న దృష్ట్యా ఆయన ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు గాను వచ్చారు. స్థానిక ఎస్ఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ను, అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు, లెక్కింపుకు ఏర్పాటు చేసిన టేబుల్స్ తదితరమైన వాటిని పరిశీలించారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఆర్ఏఓ మునిస్వామి తదితర వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కైలార్క్ అందించే సేవలను వినియోగించుకోవాలని కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి సూచించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద స్కైలార్క్ కార్యాలయాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించే వారికి మెరుగైన విద్యను అందించాలని శేషారెడ్డి సూచించారు. స్కైలార్క్ సంస్థ డైరెక్టర్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ రాజ్ కూచిపూడి మాట్లాడుతూ తమ తండ్రి సుమారు 22 ఏళ్ల క్రితం విశాఖలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి సుమారు 12,000 మంది విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంలో చేర్చి వారిని ఉన్నత స్థితికి ఎంతో సహకరించామని అన్నారు. ఓకే సార్, కూర్చోండి సార్. మన కాకినాడ నగరంలో ఒక ముఖ్యమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంచేతనంటే కాకినాడలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కానీ మన విద్యార్థులు ఈరోజు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతే వారి జీవితం సంపూర్ణంగా ఉండట్లేదనే అభిప్రాయం వేళ కలుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో మిత్రుడు సతీష్ గారు స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే స్టడీస్ ఇన్ అబ్రాడ్ అని ఒక సంస్థను ప్రారంభించటం. అఫ్కోర్స్ ఈ సంస్థ ఇక్కడ కాకినాడ కొత్త కావచ్చేమో, కానీ చాలా కాలం క్రితం విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. అనేక వందల వేల మంది విద్యార్థులను అబ్రాడ్కి పంపించడం జరిగింది. సో ఈవేళ చాలామంది విద్యార్థులు, చాలామంది తల్లిదండ్రులు కోరిక ఏంటంటే తమ పిల్లలు తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ డాలర్లు సంపాదించాలి, మేము కూడా విదేశాలు చూడాలనే కోరిక ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఉంది. వాళ్ళకి ఎకనామిక్ పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఇవాళ బ్యాంక్స్ కూడా చాలా బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయి, వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకంటే ముఖ్యమైన విశేషం అంటే ఇవాళ ఫారిన్ కంట్రీస్, చాలా కంట్రీస్లో అద్భుతమైనటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫీజుతో సమానంగా లేదా సగం ఫీజుతోటి వాళ్ళు వెళ్ళి చదువుకునే అవకాశం ఇవాళ ఫారిన్ ఎడ్యుకేషన్ వల్ల కలుగుతుంది. సో అదేవిధంగా విదేశీ విద్య ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా అనేక వందల మందికి ఫీజు వాళ్ళే భరిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కేవలం ఫీజు ఈవేళ బ్యాంకులో ఇస్తుంది కాబట్టి మిగిలినటువంటి లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వారు అక్కడ పనిచేసుకుని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు $1,500 ఖర్చు అయితే ఈ $1,500 కంటే ఎక్కువగా వాళ్ళు అక్కడ పనిచేసుకునే దాని మీద సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఈ ఈ ఈ ఈ సమయంలో పరిస్థితి ఏంటంటే ఎర్న్ వైల్ లెర్న్
అంటే నేర్చుకునేటప్పుడే నువ్వు సంపాదించుకో అనేటువంటి సిస్టాన్ని ఈవేళ ఈ విద్యా సంస్థ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థను ఇక్కడ కాకినాడలో ప్రారంభించేందుకు సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మిత్రుడు సతీష్ వారి యొక్క ఈ ఫ్యామిలీ అంతా కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశిస్తూ ఆస్వాదిస్తూ అందరికీ నమస్కారాలు. స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ స్థాపించి 22 సంవత్సరాలు అయిందండి. ఇది మా తండ్రి గారు లేట్ ప్రొఫెసర్ సాలమన్ రాజు గారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చేసి కాలం చేశారు. ఆయన 2002 సంవత్సరంలో ఆయన రిటైర్మెంట్ తర్వాత స్థాపించిన సంస్థ ఇది. 2005 నుంచి మేము నాన్నగారికి తోడుగా ఏంటంటే ఈ 22 సంవత్సరాలు ఆయన జర్నీలో ముఖ్య భాగం అంతా కూడా నేను ఆయనతో కలిపి జర్నీ చేసి ఈ రోజుకి 12,000 మంది విద్యార్థుల భవిష్యత్తులో తీర్చిదిద్దడం జరిగింది. అయితే కాకినాడతో మాకు దగ్గర అనుభవం ఉంది. ఎందుకంటే మా తాతగారు వాళ్ళు, తర్వాత నెక్స్ట్ మా నాన్నగారు వాళ్ళు అంతా కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే, ఇక్కడ చదువుకుని వైజాగ్లో సెటిల్ అయిన వాళ్ళు. అందుకని ఏంటంటే మాకు కాకినాడతో ఉన్న దగ్గర అనుబంధం కొద్దీ మా నాన్నగారు ఎప్పటి నుంచో అంటూ ఉండేవారు, కాకినాడలో ఖచ్చితంగా ఏంటంటే మన బ్రాంచ్ ఉండాలి, గోదావరి జిల్లాలో వాళ్ళకి ఖచ్చితంగా మన సేవలు అందించాలని చెప్పేసి సదుద్దేశంతో ఏంటంటే మేము కాకినాడలో మా బ్రాంచ్ 22 సంవత్సరాల తర్వాత స్థాపించడం జరిగింది. అయితే ఎంతోమంది విద్యార్థులు అర్హత ఉన్నప్పటికీ కూడా సరైన గైడెన్స్ లేక, సరైన అంటే ఎడ్యుకేషన్ లోన్స్ తర్వాత అదర్ గైడెన్స్ లేక ముందుకు వెళ్ళలేకపోయారు. అటువంటి వాళ్ళని అందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసి మేము మొదటి నుంచి కూడా చివరిదాకా వాళ్ళకి అక్కడ చేరే వరకు కూడా మేము పూర్తి గైడెన్స్ అందిస్తాం. కాకినాడలో ఈ బ్రాంచ్ మాది ప్రథమంగా అంటే వైజాగ్ బయట మా మొదటి బ్రాంచ్. శేషారెడ్డి గారు మా బ్రాంచ్ ఇలాగ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, 22 సంవత్సరాల తర్వాత మేము ఫస్ట్ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనగానే ఆయన ఒప్పుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయన చేతుల మీదుగా మా బ్రాంచ్ని ఇనాగరేట్ చేసినందుకు మేము చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ఏంటంటే ఆయన ప్రముఖ విద్యావేత్త ప్లస్ ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్, చైర్మన్ ఆఫ్ ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అటువంటి విద్యావేత్త మా ఈ సంస్థను ప్రారంభించడానికి కొని ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ప్లస్ కాకినాడ రీజన్లో, ఈస్ట్ గోదావరి రీజన్లో ఉన్న ప్రజలందరి ఆశీస్సులు మాకు ఉండాలని, ఖచ్చితంగా ఏంటంటే మేము స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ద్వారా మా సేవలు ఖచ్చితంగా ఏంటంటే ఉన్నతమైన నాణ్యతలతో కూడిన విలువలతో కూడిన మేము సర్వీసెస్ని అందిస్తామనే ఉద్దేశంతో మేము ఉన్న అందరి ఆశీర్వాదాలు, అందరి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.